నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో బీసీ వాదం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అధికార కాంగ్రెస్ చెప్తున్న సందర్భంలో మరి నిజంగా రిజర్వేషన్లు సాధ్యమేనా? ప్రభుత్వం చెప్తున్నట్టుగా 42% రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకాలు ఉండవా? ఇది వాస్తవ రూపం దాల్చుతుందా? అసలు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? మాట్లాడదాం. మనతో పాటు బీసీ రిజర్వేషన్ల విద్యుత్ ఉద్యోగుల సంఘ నేత కోడెపాక కుమారస్వామి ఉన్నారు. అలాగే ఆయన రచయిత కూడా. నమస్తే అండి కుమారస్వామి గారు. నమస్తే. కుమారస్వామి గారు, మనం చూస్తున్నాం ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణలో ఈ 42% బీసీల రిజర్వేషన్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీ, ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీ నుంచి మొదలుకొని విపక్షాల వరకు కూడా అందరూ బీసీ వాదాన్ని ఎత్తుకొని రాజకీయంగా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి. నిజంగా 42% రిజర్వేషన్లు అనేది అంటే మిమ్మల్ని మొదట అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మళ్ళీ బీసీ వాదం అనేది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే ఎత్తుకున్న అంశంగా చూడాల్సి వస్తుందా, లేదంటే జెన్యున్గా 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజకీయ పార్టీలు హార్ట్ఫుల్గా దీన్ని పైకి తీసుకొస్తున్నాయి? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఒక్కటండి, ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా కానీ తర్వాత రాష్ట్రంలో కానీ నష్టపోయిన వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, ఫ్యూచర్లో కూడా నష్టపోయే వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ దేశంలో మనకు ఈ బీసీ రిజర్వేషన్ల మీద కనుక మనం చర్చించినట్లయితే, లేదంటే బీసీ కులాలకు ఈ కులంలో పుట్టినందుకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో వాళ్ళ వాటా దక్కుతుందా లేదా అనే అంశం మీద మనం చర్చ చేయాలంటే ప్రధానంగా మనకు భారత రాజ్యాంగం మీద చర్చ చేయాలి. భారత రాజ్యాంగ రచన లోపలనే వీళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకంటే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కంపల్సరీ, తప్పనిసరి అనేది ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి మనం ఆలోచించినట్లయితే మనకు అసెంబ్లీలు కానీ పార్లమెంట్లలో నేటికి 20% మించడం లేదు వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం. మరి ఆనాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్కి వాళ్ళకు జనాభా దామాషా పద్ధతిలో విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో వాళ్ళకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లభిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇది భారతదేశం అంటేనే కుల వ్యవస్థ, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ. కాబట్టి కులాల మధ్య సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, తర్వాత అంటచబిలిటీ, ఈ అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇవ్వాల్సిందే. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు వర్గీకరణ ద్వారా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మరి అన్నట్లుగానే పాపం ప్రభుత్వం మాత్రము ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు. అంతకంటే ముందు ఎందుకంటే కులగణన కావాలి, బీసీ కులాలు ఎంతో కావాలి. ఎందుకంటే బీసీ కులగణన లేకుండా బీసీ రిజర్వేషన్లు పెట్టొద్దు అని చెప్పి బట్ ఇక్కడ కుమారస్వామి చెప్తాను, 42% రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ కూడా మొన్ననే తీర్మానం చేసింది. ఖచ్చితంగా అమలు చేస్తామంటూ అధికార పార్టీ చెప్తుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అసలు మీరు చెప్తున్న ఈ కులగణన ఏదైతే ఉందో అసలు శాస్త్రీయంగా జరగలేదు. ముఖ్యంగా బీసీలను తక్కువ చేసి చూపించారు, బీసీల జనాభా తగ్గించి చూపించారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలో 2014లో బీఆర్ఎస్ చేసిన సర్వేకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయించిన అంటే అధికార ప్రభుత్వం చేయించిన సర్వేకి లెక్కలకి చాలా పొంతన లేదు. దాదాపు 5% తేడా ఉంది. 21 లక్షల వరకు కూడా బీసీల జనాభా తగ్గింది అంటున్నారు. ఏంటి అసలు? అంటే ఇక్కడ రఫ్గా అడగాలంటే రేవంత్ లెక్కకి, కేసీఆర్ లెక్కకి ఎక్కడ తేడా వచ్చిందంటారు? ఒకటండి, ఇప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అంశం అనేది 1992లో 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు ప్రాతినిధ్యం కలగాలి, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం రావాలి, వాళ్ళు కూడా ఈ స్థానిక సంస్థలలో, స్థానిక ప్రభుత్వాలలో భాగస్వాములు కావాలనే మంచి ఉద్దేశంతో ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పెట్టారు. కానీ అక్కడ ఏం చేశారంటే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి ఏమో జనాభా దామాషా పద్ధతిలో పెట్టాలన్నారు. మహిళలకేమో 1/3 పొజిషన్ 1/3% ఇవ్వాలన్నారు. అంటే 33.33% వాళ్ళకు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 243లో ఉన్నది. కానీ వెనుకబడిన కులాలకు వచ్చేవారికి ఏంటంటే వాళ్ళకు పర్సంటేజ్ నిర్దిష్టంగా ఇంత ఉండాలని చెప్పలేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. అసలు విద్యా ఉద్యోగాలలో ఒక రకంగా చెప్పింది,
విద్యా ఉద్యోగాలలోనేమో ఆర్టికల్ 15(4) కానీ ఆర్టికల్ 16(4) సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అన్నారు. ఈ తరగతులు అనే పదం చేర్చడం వల్ల అసలు బీసీ కులాలకు అస్తిత్వం లేకుండా పోయింది ఒక అంశం. ఇక మనం స్థానిక సంస్థల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్థానిక సంస్థలలో బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్ అంటే వెనుకబడిన పౌరులు. ఇవాళ కోర్టులు ఏమడుగుతున్నాయంటే వెనుకబడిన పౌరులు ఎవరో చూపించమని అడుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒకటి 2010లో మనకు తీర్పు వచ్చింది. ఎందుకంటే 1993-94 నుంచి మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వర్గీకరణ లేకుండా అమలు చేస్తున్నారు. సరే, వర్గీకరణ లేకపోతే ఉన్న బీసీలలో ఎవరైతే జనాభా పరంగా అత్యధికంగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో, ఎవరైతే విద్యాపరంగా ముందున్నారో ఆయా కులాలు మాత్రమే 34% రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి. అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అంటే ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు 2012-13లో స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ 50% సీలింగ్ సుప్రీంకోర్టు తీర్పు అడ్డొచ్చింది. 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏంటంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది? ఫస్ట్ బీసీ లెక్కలు తీయడానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలి ఒకటి, అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క కట్టాలనేది రెండవది, తర్వాత మొత్తం రిజర్వేషన్ మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పేసి ఆనాడు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత దాని దేశవ్యాప్తంగా కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు అంటే బీసీ కోటా పెట్టాలంటే ఖచ్చితంగా బీసీ గణాంకాలు కావాల్సిందే. తర్వాత 2012-13లో మనకి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇదే సమస్య. ఎందుకంటే 2010లోనే సుప్రీంకోర్టు చెప్పింది బీసీ లెక్కలు లేకుండా బీసీ కోటా పెట్టొద్దని. ఇక్కడ మీరు చెప్తున్న అంశాల ప్రకారం చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. అదే చెప్తాను. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రేవంత్ 42% సాధ్యమే, సాధ్యమాదా కానిదనేది చెప్తున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగ రచన లోపల బీసీ కులాలకు అన్యాయం జరిగింది. కులాలు కాకుండా తరగతులు గుర్తించారు విద్యా ఉద్యోగాలలో. ఇక్కడ స్థానిక సంస్థలకు వచ్చేవారికేమో పౌరులు అన్నారు. అంటే ఇంత ఒక కాంట్రడిక్టరీ, అంటే బీసీలకే ఇంత అన్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రచనలో అన్యాయం జరిగింది, దాని తర్వాత జరిగిన సవరణలో కూడా అన్యాయం జరిగింది. అందుకే నేను ముందే ఆ అంశం చెప్పిన. ఇక్కడ మనకు 2013లో నిమ్మక జయరాజు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ హైకోర్టు 50% సీలింగ్ దాటుతుంది. ఎందుకంటే షెడ్యూల్ కాస్ట్ 15%, షెడ్యూల్ ట్రైబ్ 6%, ఈ వెనుకబడిన కులాలకు 34 అనగానే 50 దాటిపోయింది. కాబట్టి ఆ రోజు హైకోర్టు అడ్డుపెట్టి ఇక్కడ కొట్టేసింది నోటిఫికేషన్. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అక్కడ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని మొత్తానికి 2013లో స్థానిక సంస్థలలో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు అనివార్యమైన పరిస్థితి ఏంటంటే 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇంకొక తీర్పు చెప్పింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలలో వెనుకబడిన తరగతులకు అంటే బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే ఖచ్చితంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి. లేనట్లయితే బీసీ కోటా లేకుండానే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకోమని చెప్పి ప్రమాదకరమైన తీర్పు ఒక 2022లో ఇచ్చింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా బీసీ గణాంకాలు తీయాల్సిందే. లేకపోతే అసలు బీసీ కోటా 10%, 15%, 40%, 42% పెట్టే అవకాశమే లేదు. కాబట్టి అనివార్యమైన పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం పెంచాలనే ఒక దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి కులగణన చేశారు. ఇక కులగణన విషయానికి వస్తే ఏంటంటే మనకు భారతదేశంలో 1931 సంవత్సరం చివరిసారి కులాల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయి. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు ఉన్నాయి తప్ప మిగతా బీసీలే కానీ అప్పర్ కాస్ట్ వాళ్ళే కానీ కులాల వారీగా జనాభా లెక్కలు లేవు. అది కూడా యునైటెడ్ ఇండియా. అయితే భారతదేశంలో ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అన్ని లెక్కలు. మనకు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే షెడ్యూల్ 7 ప్రకారంగా, తర్వాత సెన్సస్ యాక్ట్ 1949 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో జనగణన చేయడానికి వాళ్ళకి అధికారం ఉంది. జనాభా లెక్కలు చేసేటప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లెక్కలు తీయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి, ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే వాళ్ళ కోటా పెట్టే అవకాశం లేదు. మరి బీసీలకు సంబంధించి అంత స్పష్టమైనటువంటి కోటా లేదు కాబట్టి బీసీ గణాంకాలు చేయడం లేదు. పైపెచ్చు విద్యా ఉద్యోగాలలోనే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటున్నారు.
క్లాసెస్ అంటున్నారు, క్యాస్ట్ కాదు. అదే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు అని ఉంటే ఈ కులగణన చేయడానికి తప్పని పరిస్థితి ఏర్పడింది. అది లేదు కాబట్టి తర్వాత స్థానిక సంస్థలలో బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్ అన్నారు. అంతా బీసీలకు నిరుపయోగంగా వీళ్ళకి అస్తిత్వం లేకుండా భారత రాజ్యాంగంలో రచన జరిగింది మరియు సవరణలు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది? సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా బీసీ కోట ఎంత పెట్టాలన్నా కూడా లెక్కలు తీయాల్సిందే కాబట్టి ఇలా ప్రభుత్వం తీసింది. ఒకటి ఈ 50% సీలింగ్ మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉన్నది సార్. ఎప్పుడంటే మండల్ కమిషన్ తీర్పులో 1992లో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము విద్యా ఉద్యోగాలలో కేంద్రంలో ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు పెట్టుకోవాలని ఒక తీర్పు చెప్తూ, అంటే 1992 కంటే ముందున్న జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా 50% సీలింగ్ పెట్టి 50% దాటొద్దని ఖరాఖండికి చెప్పడం జరిగింది. మరి ఇందిరాసాని కేసు ఇప్పుడు మండల్ కమిషన్ తీర్పులో అది హయ్యర్ బెంచ్, అది వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే 50% సీలింగే ఉండాలి, కానీ ప్రత్యేకమైన పరిస్థితులుండి ప్రభుత్వం ఆమోదించదగిన డేటా ఉన్నట్లయితే, అంటే క్వాంటిఫిబుల్ డేటా ఉన్నట్లయితే 50% కూడా దాటొచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇలా మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఏంటంటే, ఒకటే వాళ్ళు ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం 2 బిల్లుల మీద క్యాబినెట్ ఆమోదం వచ్చింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లుగా, తర్వాత 42% రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో ఇంకొక సెపరేట్ బిల్లులు పెట్టడం అనేది స్వాగతిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇచ్చిన హామీ ప్రకారంగా 42% కూడా వర్గీకరణతో అమలు చేయాలి. ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఈ సరే ఎన్నికల వరకు ఒక రిజర్వేషన్ అంశం, అదొక ముసాయిదా. తర్వాత విద్యా ఉద్యోగాల్లో అనేది విద్యా ఉద్యోగాలు మళ్ళీ ఎంత శాతం పరిగణలోకి తీసుకోవచ్చు? అయితే విద్యా ఉద్యోగాలలో ఇప్పుడు ఎందుకంటే నాకున్న అనుమానం ఏంటంటే, బీసీలకు విద్యలు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా, లేదా బీసీ రాష్ట్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలన్నా తీసివేయాలన్నా రాష్ట్ర బీసీ కమిషన్కి అధికారాలు ఉంటాయి. రాష్ట్ర బీసీ కమిషన్ ఇప్పటివరకు కూడా 42% రిజర్వేషన్ పెంచుతున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పబ్లిక్ హియరింగ్ జరగలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా ఎక్కడ మనకు లేదు. అంటే అసలు బీసీ కమిషన్ రిపోర్ట్ లేకుండా 42% విద్యా ఉద్యోగాలలో పెడుతున్నాము అని చెప్పేసి ఏం చేస్తారంటే, మన గతంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వము ముస్లింలకు 12% రిజర్వేషన్ పెంచుతున్నాము, షెడ్యూల్ ట్రైబ్కు 12% రిజర్వేషన్ పెంచుతున్నామని చెప్పి వాటికి సంబంధించిన అంశాలను ఆ బిల్లులను ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసము పంపిస్తున్నామని చెప్పి కేంద్రం కోర్టులో బాల్ వేశారు. కానీ మనకు రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫార్వర్డ్గా స్టేట్ అవేగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే కేవలం ఇది ప్రకటనలకు హామీలకే పరిమితమయ్యే అంశాలుగా చూడవచ్చా, నిజంగా అమలుకు నోచుకునే అంశాలు కానీ మనం ఆలోచించాల్సి వస్తుంది? అంటే ఇక్కడ రాజ్యాంగం చెప్తున్న దాన్ని బట్టే అమలు చేయాలి, సరైనది. కానీ ఇక్కడ ఎన్నికల వరకు వచ్చేసరికి కొంత ఇంట్రెస్ట్ పెడుతున్నాయి రాజకీయ పార్టీలు, కానీ విద్యా ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం రిజర్వేషన్ల అంశంలో వాటి జోలికి పోతే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది వెనుకడుగు వేస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. సో టెక్నికల్గా మరి సైమల్టేనియస్గా ఇక్కడ ఎన్నికల్లో అమలు చేసినప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాలు ఎందుకు రిజర్వేషన్ల ఫలాలు పొందే అవకాశం లేదనేది ప్రశ్న. అంటే ఒకటి సార్, నిజంగా కూడా ఇవాళ బీసీ గణాంకాలు చూసినట్లయితే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51% తెలియంది. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది 47% వచ్చింది. ఏదేమైనా మండల్ కమిషన్ రిపోర్ట్లోనే 52% బీసీలు అని తేల్చిండ్రు. మీరు లెక్కలు చేసినా చేయకున్నా 50% పైనే హిందూ బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ కాకుండానే 50% పైననే బీసీలు ఉన్నారు. అది గణాంకాలు చెప్తున్నాయి, గతంలో రిపోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు రిపోర్ట్లు ఉన్నాయి. అసలు లెక్కలు చేసినా చేయకున్నా 50% దాటే ఉన్నారు. అయితే వీళ్ళు విద్యా ఉద్యోగాలలో ఈ మధ్య కాలంలో బీసీలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ కోట 10% పెట్టిండ్రు. అసలు 10% అనేది మ్యాక్సిమం. 10% పెట్టాలని రాజ్యాంగం చెప్పడం లేదు, మ్యాక్సిమం 10% పెట్టాలన్నప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ పెట్టాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కూడా ఏం చేయాలి, అసలు అప్పర్ క్యాస్ట్ లోపల ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో లెక్క కట్టాలి, ఒక కమిషన్ వేయాలి, రాష్ట్ర స్థాయిలో వేయాలి, కేంద్ర స్థాయిలో వేయాలి, వేసిన తర్వాతనే కోటా పెట్టాలి. అదేమి లేకుండా
అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి స్టేట్ అవే 10% పెట్టడం వల్ల జనరల్ కోటా 10% తగ్గిపోయింది. ఇమీడియట్గా ఇక్కడ బీసీలలో అసలు బీసీ జనాభా 50% పైన ఉన్నాము, 25% మాత్రమే బీసీలకు, అంటే హిందూ బీసీలకు చెప్తున్నాం. 20% వస్తుంది కదా, ఉన్న ఓపెన్ కోటా 10% కూడా ఈడబ్ల్యూఎస్ పేరు మీద మళ్ళా అగ్రకులాలకు కాజేస్తున్నారు అనేది ఒక నెగటివ్ చాలా విద్యార్థులలో కానీ ఉద్యమకారులలో కానీ ఉద్యోగులలో బీసీ జనాలలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చను సద్దుమణగడం కోసము, ఆ చర్చ కోసము ఈ 42% ఇతర మీదకి తీసుకొచ్చినా నేను భావిస్తున్నాను. కానీ స్వాగతిస్తున్నాం, ఎందుకంటే 42% పెట్టడం కూడా తప్పు లేదు, కానీ సైంటిఫిక్గా పెట్టాలి. రేపు కోర్టులలో వీగిపోకుండా పెట్టాలనేదే మా యొక్క డిమాండ్. ఇప్పుడు ఇదే అంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్న లెక్కలను బట్టి ఈ 42% అమలు చేయాలంటే మనం అనుకుంటున్నట్టుగా సాంకేతిక కారణాలు, టెక్నికల్ ఇష్యూస్, కోర్టులలో లీగల్ ఇష్యూస్ ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు. సో వాటిని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతుందంటే ఏం చెప్తాం మనం? అంటే మనం అదే సార్, ఇప్పుడు వెనకబడిన కులాలు బీసీ రిజర్వేషన్లు అనగానే కోర్టు కేసులు, రాజకీయాలు, చర్చ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు అనంటే మొత్తం మనకి హిందూ సమాజం లోపల హిందూ సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ, ఆచార సాంప్రదాయాలు, లేకపోతే మంచి చెడులు, శుభకార్యాలు చేయాలన్నా అపశుభ కార్యాలు చేయాలన్నా ఎవరు చేయాలన్నా బ్రాహ్మణుల చేతిలో ఉంది, అంటే బ్రాహ్మణులు చేయాల్సిందే. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి కూడా ఏమైపోయిందంటే న్యాయమూర్తుల చేతులలో, న్యాయస్థానాలలో వాళ్ళ చేతులలో ఉండే విధంగా రాజ్యాంగ రచన లోపల తర్వాత సవరణలలో అన్యాయం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది విద్యా ఉద్యోగాలలో పెట్టడానికి, తర్వాత స్థానిక సంస్థలలో వర్గీకరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ పెట్టాలనేది ఎంతో డిమాండ్ ఉన్నది. మళ్ళీ వర్గీకరణ ఎందుకు అడుగుతున్నారంటే మన 1994లో ఈ స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ పెడితే నేటి వరకు కూడా ఈ 114 కులాల 116 కులాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. కొన్ని కులాలు మాత్రమే వర్గీకరణ లేకపోవడం వల్ల, ఎందుకంటే అసలు పొలిటికల్ సినారియోలో పొలిటికల్గా ఏం చేస్తున్నారు, సీట్లు ఇవ్వాలంటే కులము డబ్బే చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే జనసంఖ్య ఎక్కువ ఉన్న కులాలు, ఎవరైతే అడ్వాన్స్డ్ ఉన్న బీసీ కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. విద్యా ఉద్యోగాలలో ఏ విధంగానైతే వర్గీకరణ ఉందో వర్గీకరణ ద్వారా స్థానిక సంస్థలలో కూడా అమలు చేయాలనేది డిమాండు ఎంబీసీ కులాలలో, సంచార జాతులు, అర్ధ సంచార జాతులలో ఉన్నది. వాటి అన్నిటిని పరిగణలు తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఖచ్చితంగా దాన్ని మీరు స్టాండ్ అవ్వచ్చు. రేపు కోర్టులో ఖచ్చితంగా కేసులు పడతాయి, ఎందుకంటే 50% దాటుతుందని కేసులు వేస్తారు. అక్కడ కోర్టులో 1992లో మండల్ కమిషన్ తీర్పులో చెప్పినట్లుగా వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదు, బీసీలలో కూడా ఎంబీసీలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు అసలు ప్రాతినిధ్యం లేదు, ప్రాతినిధ్యం మొత్తం బీసీలకు కూడా లేదు. కాబట్టి మేము 42% పెడుతున్నాము, అందులో కూడా కేటగరేషన్ పెడుతున్నాం అని చెప్పి కనుక కోర్టులను ముందు సాటిస్ఫై. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా ఆ ప్రత్యేక కారణాలు ఏవైతే చూపి రాష్ట్ర ప్రభుత్వం మేము చేయదలుచుకున్నాం, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేమంతా ముక్తకంఠంతో మా అన్ని పక్షాలు, మా రాజకీయ పార్టీలు మా రాష్ట్రంలో కోరుకుంటున్నాయని చెప్పేసి మనం అసెంబ్లీలో తీర్మానం చేసి కనుక పంపించినాం మేము ఆల్రెడీ కేంద్రానికి అని చెప్పి ప్రభుత్వం కోర్టులో కనుక ఇది సరైన పద్ధతిలో వాదిస్తే న్యాయపరంగా ఈ చిక్కులకి నిలబడే అవకాశం సాధ్యమయ్యే అవకాశం ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా, ఇంకా మిగతా ఇది మనకు మహారాష్ట్రలో కూడా సీలింగ్ 50% సీలింగ్ దాటింది. తర్వాత ఈ 10% ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలలో 50% దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ కోటా 10 పెట్టడం వల్ల దేశం మొత్తం ఒక తమిళనాడులో మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా లేదు, మిగతా దేశంలో అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో 10% అమలు చేస్తున్నారు. 50% కోట ఆల్రెడీ దాటిపోయింది కదా సీలింగ్. ఇప్పుడు కొత్తగా దాన్ని ఈడబ్ల్యూఎస్ అనేది ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ అనుకోవచ్చు మనం ఇదంతా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనకు ఈ మండల్ కమిషన్ అప్పుడే ఓబీసీ 27% రిజర్వేషన్లు అప్పుడే ఆనాడు పివి నరసింహరావు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1991లో అనుకుంటున్నా, 1991లో ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 10% రిజర్వేషన్ల కోసం ఒక జీవో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 10% రిజర్వేషన్ల మీద, తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు 27% మీద మండల్ కమిషన్ కేసు నడిచింది. కేసు నడిచినప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఆనాడు ఉన్నటువంటి న్యాయమూర్తులు ఓబీసీ రిజర్వేషన్లనేమో యాక్సెప్ట్ చేశారు, ఈబీసీ రిజర్వేషన్లు అది రాజ్యాంగంలో లేదు కాబట్టి ఈబీసీ రిజర్వేషన్ కొట్టివేయడం జరిగింది.
అంటే రాజ్యాంగంలో లేదు ప్రొవిజన్. అంటే ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో పెట్టాలనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి కొట్టివేయడం జరిగింది. అందుకే ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మెజారిటీ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టాలని అనుకున్నారు కాబట్టి ఈరోజు ఆమోదం ఇది క్యాబినెట్ ఆమోదమైంది, తెల్లారి లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అయిపోయినాయి, 3 రోజులలోనే గెజిట్ వచ్చింది. అంటే అధికారంలో ఎవరి చేతులు ఉంటే వాళ్ళకు వస్తుంది. కానీ మేము దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. 3:2 మెజార్టీలో ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగబద్ధమని చెప్పింది. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే 10% అనేది మ్యాక్సిమం ఆఫ్ 10%, 10% పెట్టాలని లేదు. ఎందుకంటే రాష్ట్రాల వారీగా అగ్రకులాల జనాభా కూడా వ్యారీ అవుతుంది, ఎక్కువలు తక్కువలు ఉంటాయి. దాని మీద అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఏంది, రాజ్యాంగం యొక్క ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటిది, ఏ కులాలకు ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం లేదో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు మాత్రం ఈ బీసీ రిజర్వేషన్లు అంటే ఎంత పర్సెంట్ ఇవ్వదలుచుకున్నారో అంత ఇస్తూనే అదనంగా వీళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్కి ఇస్తే నష్టం ఏంటి? ఇక్కడ వచ్చిన నష్టం ఇప్పుడు బీసీలలో ఎందుకు వ్యతిరేకత వస్తున్నదంటే హిందూ బీసీ జనాభా ఎంత మీరు లెక్కలు చేసినా చేయకుండా 50% కదా. 50% జనాభా ఉన్న వాళ్ళకి 20% పెట్టిండ్రు, దాంట్లో మళ్ళీ క్రిమిలేయర్ అమలు చేస్తున్నారు. అసలు ఈ ఈడబ్ల్యూఎస్ అగ్రకులాలలో బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 10% ఉన్నారో లేరో కూడా తెలియదు కదా. తెలియకుండానే స్టేట్ అవే వితౌట్ కమిషన్ 10% వరకు అప్ టు 10% అన్నారు. అప్ టు 10% పెట్టాలన్నా ముందు ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్లో అసలు అప్పర్ కాస్ట్ జనాభా అంటే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చాలి. అసలు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం విద్యలో కానీ ఉద్యోగాలలో ఉందా లేదా లేకుండానే పెట్టాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అసలు రాజ్యాంగ మౌలిక సూత్రం కూడా అదే. ఏ కులాలకు ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం లేదో అంటే రిప్రజెంటేషన్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకి మాత్రమే. ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు ఎక్కడ కోత పడుతుంది ఈడబ్ల్యూఎస్ వల్ల? అంటే ఇప్పుడు బీసీ జనం ఆలోచిస్తున్నది ఏంటంటే 50% ఉన్న జనాభాకి 20% పెట్టిరు కదా, ఇంకొక 21% ఏది అప్పర్ కాస్ట్ అది ఎస్సీ ఎస్టీ, ఇంకొక 4% ముస్లింలకు ఇచ్చారు. అంటే మొత్తం 50% కరెక్ట్ ఉన్నది. ఓపెన్ కోట 50%లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్కు 10% వేయడం వల్ల 10% ఓపెన్ కోట తగ్గిపోయింది ఒకటి. తర్వాత షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు తెలంగాణలో 6 నుంచి 10% పెంచారు, అంటే ఇంకొక 4% మెయిన్. అంటే ఇప్పుడు ఓపెన్ కోటాలో 14% మెయిన్ పోవడం వల్ల ఇలా బీసీలలో మెజారిటీ బీసీలు బీసీ బి గ్రూపు బీసీ డి గ్రూప్లో ఉన్నారు, నష్టపోయే అవకాశం. వాళ్ళు అందరు నష్టపోతున్నారు. అసలు విద్యలో కూడా సీట్లు రావడం లేదు. అసలు కొన్ని ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తక్కువ ఉంటున్నది. అది ఆబ్జెక్షన్ వస్తుంది కాబట్టి అది ఏదో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అది కూడా న్యాయస్థానాలలో నిలిచే విధంగా ఇస్తే బాగుండనేది నా యొక్క అభిప్రాయము. సరే, ఇప్పుడు మొన్న క్యాబినెట్ తీర్మానం చేసిర్రు 42% వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని. సరే, కాంగ్రెస్ పార్టీ స్వలాభం అనుకోవచ్చా, లేదా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు జరగబోయే లబ్ధి అనుకోవచ్చా? వాటెవర్ మొత్తం మీద సంతోషించదగ్గ పరిణామే. కానీ ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఆమోదానికి పంపుతారు. మరి అక్కడ ఏం జరిగే అవకాశం ఉందంటారు? చిత్తశుద్ధితో ఇదంతా అమలయ్యే ప్రక్రియ అయితే అదే మీరు చెప్పే ముందు నేను దాదాపుగా 2009 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వ్యాసాలను భారతదేశము కులము రిజర్వేషన్లు రాజ్యాంగం మీద రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం అని మంచి పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తప్పకుండా ఆర్టీవీ ప్రేక్షకులు ఆదరిస్తారని తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం స్ట్రేట్ అవే అమలు చేయాల్సిందే. అటు స్థానిక సంస్థలలో 42% కోట అయినా, విద్యా ఉద్యోగాలలో 42% కోట అయినా. ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాము, ఇక్కడ బిల్లు పాస్ చేసినాము, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలని పార్లమెంట్కి పంపినామంటే అది అయ్యముచ్చట కాదు. ఇవాళ బీసీలు ఎవరు తెలివి తక్కువలు లేరు, అందరికీ తెలివి ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆడ హైకోర్టులో ఆగుతుందా, సుప్రీంకోర్టులో ఆగుతుందా, కొట్లాడండి. బీసీల మీద చిత్తశుద్ధి ఉండి, బీసీల మీద ప్రేమ ఉండి, నిజంగా బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లను ఇమీడియట్గా చట్ట రూపంలో అమలు చేసేయండి. జీవోలు ఇచ్చి చట్టం చేసి అమలు చేయడం ప్రారంభిస్తే రేపు న్యాయస్థానాలలో న్యాయ చిక్కులు, కోర్టులో కేసులు వచ్చినట్లయితే
కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడితే వాళ్లకు ప్రభుత్వానికి మద్దతుగా బీసీ సంఘాలు కానీ బీసీ ఉద్యోగులను కూడా మేమంతా కూడా న్యాయస్థానాలలో మా యొక్క వాదన కూడా వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే సరే అది బాగానే ఉంది, కానీ అమలు చేయడంలో దానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు మనకు మండల్ కమిషను తీర్పు అది ఒక హిస్టారికల్ జడ్జిమెంటు. ఇవాళ భారతదేశంలో అదే ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అసలు రిజర్వేషన్ అంటేనే మండల్ కమిషన్ జడ్జిమెంట్ వస్తుంది. అవును. ఈ మధ్య కాలంలో షెడ్యూల్ కాస్ట్ కేటగరీషన్ ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు? ఆల్రెడీ మండల్ కమిషన్ తీర్పు లోపల 9 మంది రాజ్యాంగ ధర్మాసనం 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ద్వారా అమలు చేస్తున్న రిజర్వేషన్లు ఓబీసీలలో కేటగరీషన్ పెట్టుకోండి అని చెప్పింది. ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ద్వారానే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే ఆల్రెడీ 15(4) 16(4) ద్వారా అమలు చేస్తున్న ఓబీసీ కోటాకే సబ్ క్లాసిఫికేషన్కు ఆమోదం ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ తీర్పు లోపల చెప్పింది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కూడా ఎస్సీ వర్గీకరణకు చేయబోతున్నారు. అంటే అందుకే ఆ తీర్పులో చెప్పిన అంశం ఏంటిది? 50% సీలింగ్ ఉండాలి. ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉండి అసలు ప్రాతినిధ్యం లేదు కొన్ని వర్గాలకు, మరి క్వాంటిఫిబుల్ డేటా ఉన్నట్లయితే, అంటే ప్రభుత్వం ఆమోదించదగినటువంటి డేటా ఉన్నట్లయితే 50% దాటొచ్చు అని కూడా ఆనాడే చెప్పింది. ఆ ప్రిన్సిపల్ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడి అందుకే కులగణన కూడా చేసేది కదా. కులగణన యొక్క రిపోర్టును, కుల గణాంకాలను, తర్వాత వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగాలలో అంటే స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యాన్ని లేదు అని కోర్టును కనుక చూపించి కోర్టులను ఒప్పించినట్లయితే ఆ రిజర్వేషన్ నిలబడతాయి. రైట్. ఇప్పుడు అదే అనుకుంటున్నాం. ఇప్పుడు సరే పార్లమెంటు పక్కన పెడితే రాష్ట్ర స్థాయిలో వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే అనుకుంటే కనుక రిజర్వేషన్లు అమలు చేసి తీరాలంటున్నారు. నిజంగా అది నిలబడ్డా చట్టబద్ధత ఉన్నాయా లేవా అని పక్కన పెడితే రేవంత్ సర్కార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది చేస్తుందనే నమ్మకం ఉందనుకోవచ్చా మనకి ఇప్పుడున్న పరిస్థితిలో? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు బీసీ కులాలలో మనం మేము ఉద్యమకారులుగా మాకైతే ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో అనుకుంటే ముఖ్యంగా బీసీ కులాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. అసలు వీళ్ళకు హక్కులు కానీ రిజర్వేషన్లు కానీ వీళ్ళకి కనీసం గతంలో గుర్తించి నామినేటెడ్ పదవులలో కొంచెం ప్రాతినిధ్యం దొరికేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భయంకరమైన పరిస్థితి లోపల అన్యాయం జరిగింది. అది మాట వాస్తవం. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? అసలు దేశంలో కులగణన అనేది ఎక్స్రే లాంటిదని చెప్తున్నారు. మరి వాళ్ళ పార్టీ అధికారంలో చేయలేదు, అది అందరూ తెలిసిన ముచ్చటే. బీసీలకు తెలియదా? కానీ ప్రాక్టికల్గా చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 42% మీద కట్టుబడి ఉన్నట్లుగా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసింది. ప్రత్యేకంగా ఇంకొక బీసీ కమిషన్ వేసిండ్రు. బీసీ మొత్తం నాట్ ఓన్లీ బీసీ అన్ని కుల గణాంకాలు అయితే మొత్తానికైతే తీయగలిగినరు. తీసి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 42% వర్గీకరణతో అమలు చేయాలి. మళ్ళీ వర్గీకరణ పెట్టకపోయినా పెద్ద పంచాయతీ. ఎందుకంటే అసలు ఇవాళ భారతదేశం ఇక్కడ కుమారస్వామి గారు స్థానిక రిజర్వేషన్లైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లైనా ప్రామాణికం కులము డబ్బు మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. కాబట్టి వర్గీకరణ ద్వారా అమలు చేస్తే ఉన్న బీసీలలో కూడా కింది అంటే తక్కువ జనసంఖ్య కలిగిన కులాలకు క్రింది స్థాయి కులాలకు కూడా కొంత మేరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కులాల వారీగా అధికారికంగా లెక్కలు తేల్చినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని ప్రభుత్వం చేసిన రిపోర్ట్ని అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీయే దాన్ని తగలబెట్టిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది బీసీ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అసలు ఇదంతా శాస్త్రీయంగా లేదు, పద్ధతి ప్రకారం లేదని చెప్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఇప్పుడు ఎంతవరకు ఇది సాధ్యం అవుతుందంటే మనం ఏమనుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఇవాళ బీసీ సంఘాలు లేకపోతే బీసీ మేధావులు లీడర్లంతా వాళ్ళు చేస్తున్న దాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే చేయలేదంటే చేస్తేనేమో మరి ఇదే బీసీ సంఘాలు ఈ కుల సంఘాలు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మీడియాలో వస్తున్న నాయకులంతా కాంగ్రెస్ పార్టీ ఒక జియో ద్వారా కులగణన చేస్తున్నామని ప్రకటన చేసింది. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పి జియో ద్వారా చేస్తున్నాం. చేసినప్పుడు కులాల వారీగా మీటింగ్లు ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఎట్లయితే ప్రెస్ మీట్లు పెట్టి
డబ్బాలు కొడుతూ ఎట్లా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. బీసీ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. ఇన్ని కుల సంఘాలను ఎందుకు చైతన్యం చేయలేదు? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న సర్వే లోపల ప్రతి బీసీ కుటుంబం పార్టిసిపేట్ చేయండి, నమోదు చేయించుకోండి అని చెప్పలే. అంత ప్రచారం చేయలేదు. మరి మీరు గమనించడం లేదు. అయిపోయింది. సరే, అంత గొడవ జరిగాక మళ్ళీ మొన్న అవకాశం ఇచ్చారుగా, 10 రోజులు 15 రోజులు మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టింది కదా. అయినా కూడా దాని మీద ఎందుకు ప్రచారం చేయలేదు ఈ నాయకులు? అంటే బీసీ ముసుగు లోపల ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప దీన్ని శాస్త్రీయబద్ధంగా వీళ్ళకి రావాల్సిన హక్కుల కోసము ఈ నాయకులు పనిచేస్తున్నారు. మీరు అనేది ఇప్పటికైనా ఈ రాజకీయాలు పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి ప్రభుత్వం చేసే కార్యక్రమానికి నిజంగా అంటే ఆ చిత్తశుద్ధి కనుక ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వాన్ని అవసరమైంది ఇంకా అదనంగా కింద కావాలి అని చెప్పి ఒప్పించి చేయించుకోవాల్సిన అవసరం సందర్భం ఇప్పుడు కనబడుతుందంటారా? ఉంది, ఖచ్చితంగా. దాంట్లో పూర్తి స్థాయిలో ఎవరైతే విమర్శిస్తున్న నాయకులు పూర్తి స్థాయిలో దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఉన్న లొసుకులను ఆధారంగా చేసుకొని బీసీ రిజర్వేషన్లు అనగానే అటు న్యాయస్థానాలు స్టేలు ఇవ్వడం, కొట్టివేయడం జరుగుతూ ఉంది. సరే, రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే అధికారంలోకి బీసీలు రావాలి. బీసీలను ఎట్లా జాగృతం చేయాలి? క్రింద నుంచి జాగృతం చేయాలి. పైన ఏదో ఏసీ రూములలో మీటింగులు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే బీసీ జనం కదలరు. ఎందుకంటే ఈ 116 కులాలకు 116 సమస్యలు ఉన్నాయి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా కులాలు ఈరోజు వరకు కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానీ అసలు ఏ పోస్టు సర్పంచ్ కాని వాళ్ళు ఉన్నారు, కులాలున్నాయి. అసలు ఆ కులాల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ కులాలను జాగృతం చేయాలంటే వాళ్ళందరూ అసలు ఉనికి లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు మొత్తం ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. మనకు దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉన్నది. మొత్తం భారతదేశంలో ఓబీసీ కులాలు 2643 కులాలు ఓబీసీ కులాలు అయితే కేవలం దేశవ్యాప్తంగా ఒక 50 బీసీ కులాలు మాత్రమే మొత్తము బీసీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నాయి. వాళ్ళు మాత్రమే రాజకీయంగా రాగలుగుతున్నారు. ఎందుకు అని అంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో పొలిటికల్ పదవి సీట్ ఇవ్వాలంటే, కేటాయించాలంటే కులము డబ్బును చూసి ఇస్తున్నారు కాబట్టి అది చేస్తున్నారు. అందుకే రిజర్వేషన్లు పెట్టింది. రిజర్వేషన్లు పెట్టిన ఉద్దేశం ఏంది? ఈక్వల్స్ కావాలంటే ఎవరైతే క్రిందిగా ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ పెడితేనే వాళ్ళకి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు 42% వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చిండ్రు. కులగణనకు ప్రారంభించారు. కులగణన ప్రారంభించగానే వీళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టిండ్రు విమర్శించిన వాళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా మీటింగ్లు పెట్టాలి, కుల సంఘాలను మీటింగ్ పెట్టాలి. అసలు కుల సంఘాలను కలియాలి. వీళ్ళు ఎవరు కుల సంఘాలతో సంబంధం లేదు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎవరైతే మాట్లాడుతున్న లీడర్లు బీసీ వాదం ఈ బీసీ వాదం వినిపించే లీడర్లు ఎవరు కూడా కుల సంఘాలతో టచ్లో లేరు. పర్సనల్ ఎజెండాతో వస్తున్నారా? పర్సనల్ ఎజెండా అనేది అది ప్రజలకు అర్థమైపోతుంది. అక్కడ రాజకీయం అయితే పెడితే మనం ఒకటి చూడండి, ఏదైనా ఒక క్యాస్ట్ తీసుకోండి, యాదవులు కానీ, గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, లేకపోతే పద్మశాలి కానీ, ఏదో ఒక కులం తీసుకోండి. కులం మీటింగ్ పెడితే మన జింకానా గ్రౌండ్ సరిపోదు, పరేడ్ గ్రౌండ్ అసలు సరిపోదు. అట్లా ఆర్గనైజ్ చేసే కుల సంఘాలను, కుల సంఘ లీడర్లతో వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు అందరి భాగస్వామ్యం లేదంటారా? చేయాలి. లేదు అంటే అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. అని ఇప్పుడు మీరు అనుకున్న స్థాయి లోపల బీసీ కుల సంఘాలను కదిలియలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనడానికి చైతన్యవంతం చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన రెండో అవకాశం కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సో ఓవరాల్గా మళ్ళీ చేసిన తర్వాత ప్రభుత్వం తక్కువ చేసి చూపింది అని బ్లేమ్ చేయడం ఎందుకని నేను అంటున్నాను. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మన నోటి కార్డు బుక్ అని ఎత్తగొట్టుకోవద్దు అంటారు, అంతేనా? ఎస్, అంతే కదా సార్. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ముందున్నది అసలు నిజంగా కూడా చెప్పాలంటే ఈ బీసీ కులగణన చేసిందంటే ఏదో బీసీల మీద ప్రేమ అని నేను అనుకోవడం లేదు. సరే, రాజకీయంగా బీసీలకు మేము ఇది చేస్తున్నాము, రాజకీయంగా లబ్ధి కోసమే ప్రతి రాజకీయ పార్టీ పనిచేస్తుంది. దాన్ని మనం తప్పుగా చూడొద్దు. సరే, సుప్రీంకోర్టు తీర్పులు, స్థానిక సంస్థలలో ఎంత కోటా పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా లెక్కలు ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్తున్నది. మార్గ నిర్దేశకాలు ఉన్నాయి, అక్కడ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగా ముందుకు వచ్చినప్పుడు 42% పెడతాం, వర్గీకరణతో పెడతామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బీసీ సంఘాలని కూడా కలిసి పనిచేయాలి కదా అని నేను అంటున్నాను. అయినా ఏదేమైనా ఇప్పుడు మొత్తానికైతే ఒక డేటా మాత్రం వచ్చింది కదా, 47% అధికారికంగా ఇలా బీసీలు ఉన్నారని తెలిసింది. మనం ఏ రకంగా చూసినా 50 పైన ఉంటారు హిందూ బీసీస్. ఇప్పుడు 42% పెట్టే దానిలో ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో
నామమాత్రంగా మేము బిల్లులు పాస్ చేసినాము, కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపినాము. ఆ బీజేపీ పార్టీ రాజకీయంగా దీన్ని తీసుకుపోవద్దు. రాజకీయంగా తీసుకుపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. రైట్. ఇక్కడ సరే, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు ప్రభుత్వం మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా అమలు చేసి తీరితే కనుక రాజకీయంగా అవునన్నా కాదన్నా బీసీలకు దక్కాల్సిన వాటా రాజకీయంగా దక్కుతుంది, ప్రజాప్రతినిధులుగా తయారవుతారు, అది ఓకే. కానీ విద్యా ఉద్యోగ అవకాశాలే ఇక్కడ ముఖ్యమైన అంశం. తిరిగి మళ్ళీ ఇటువైపు వస్తే కనుక అంతే సమానంగా ఇక్కడ మళ్ళీ మనకు ఆ ఫలాలు అందాలంటే ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం ఉందంట. అంటే ఒకటి సార్, ఇప్పుడు విద్యా ఉద్యోగాల అంశం అనేది వేరు. విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు పెట్టాలి, రేపు కోర్టులో నిలబడాలన్నా కూడా బీసీ కమిషన్ చేయాలి. ఫస్ట్ బీసీ కమిషన్ చేయలేదు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, అంటే ఇప్పుడు రాజకీయాల్లో చూపించిన రాజకీయ రిజర్వేషన్లపై చూపించిన చిత్తశుద్ధి ఇటువైపు వస్తే కనుక ఉపాధి విద్యా రంగాల్లో లేకుంటే ఈ ఆర్థిక రంగాల్లో ఇటువైపు వస్తే కనుక ఆ చిత్తశుద్ధి ప్రభుత్వం చూపించే ఛాన్స్ ఉందనుకోవచ్చు. మొదట ఏమైందంటే అసలు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషనే ఎజెండా యాక్చువల్. లాస్ట్కి వచ్చాక మళ్ళీ విద్యా ఉద్యోగాలలో ముందుకు తీసుకొచ్చింది. ఆ అంశం ఏంటంటే కొంత రాజకీయంగా వాడుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదో ఇక్కడ బిల్ పాస్ చేసేసి ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు వీళ్ళు కూడా పంపుతారని నేను అనుకుంటున్నా. లేదు, నిజంగా చిత్తశుద్ధి ఉంది, ఇంప్లిమెంట్ చేయండి. రేపు కోర్టులో ఏమైనా సమస్యలు వస్తే కోర్టులో చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు వస్తే ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడే అసలు విషయం, ఇక్కడే మరి రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ? అంటే ఒకటి సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% పెడతారు అంటే సంతోషమే, పెట్టాల్సిందే. ఎందుకంటే బీసీల యొక్క ప్రాతినిధ్యం ఇప్పుడు కూడా మనకు లెక్కలు తీసినట్లయితే 25% మించలేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ 30% దాటడం లేదు. 50% జనాభా 30% రాలేదంటే ఖచ్చితంగా కోటా పెంచి అమలు చేయడానికి ముందుకెళ్ళాలి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతిలో వాళ్ళ ఈ బాల్ని అక్కడికి నెట్టకూడదు అనేది మా అభిప్రాయం. రైట్. ఇక్కడ ఇంకొక అంశం, మన బీసీ రిజర్వేషన్ల అంశం ఒకెత్తే అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా వచ్చింది. సో దానిపై కూడా మన క్యాబినెట్లో డిస్కషన్ అయింది. సో దానిపై కూడా ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాలి అసెంబ్లీలోనే ఒక క్యాబినెట్లో తీర్మానం చేశారు. సో ఓవరాల్గా ఈ రెండు అంశాలు ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే మనం క్లుప్తంగా ఏం చెప్పుకోవచ్చు ఈ రెండింటి గురించి? అంటే మనకు ఎస్సీ వర్గీకరణ అనేది సెపరేట్ అంశము. ఎస్సీ వర్గీకరణ అనేది షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లు మనకు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఒక చట్టం ద్వారా తీసుకొచ్చింది. 2099-2000లో 4 సంవత్సరాలుగా అమలు జరిగింది. ఏబిసిడిగా వర్గీకరణ చేసి అమలు చేసిన దాని మీద సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. కానీ సుప్రీంకోర్టులో ఇక్కడ హైకోర్టులో కూడా 4:1 జడ్జెస్ మెజారిటీ తీర్పు వచ్చింది, అనుకూలంగా వచ్చింది. కాబట్టి 4 సంవత్సరాలు అమలు జరిగింది. ఈవి చిన్నయ్య కేసులో ఎస్సీలను వర్గీకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి సుప్రీంకోర్టు ఆమోదం, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైనా కులాలని చేర్చుడు కానీ తీసివేయడం మాత్రమే పార్లమెంట్ చేయాలి, వర్గీకరించుకోవడము రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమని చెప్పింది. తప్పకుండా అంటే మేమైతే వర్గీకరణకు అనుకూలమే, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ. ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఎస్సీలంతా ఒకటి కాదు. ఎస్సీలోనే ఇప్పుడు 59 కులాలు, ఒక కులం వాళ్ళు ఒక కులం పెళ్లి చేసుకోరు. ఏ కులంకి ఆ కులం సెపరేటే. వాళ్ళేమంతా అది అంటే ఒక్కరిగా చూడలేం, వాళ్ళ కులాలుగా చూడాల్సిందే. కాబట్టి వర్గీకరణ చేస్తే అందులో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కొద్దిగానే వస్తున్నాయి. ఆ కొద్దిలో అడ్వాన్స్ ఎవరు ఉంటే వాళ్ళే వస్తారు. సపోజ్ 100 పోస్టులు నోటిఫికేషన్ పడింది అనుకోండి, షెడ్యూల్ క్యాస్ట్ 15 పోస్టులు వస్తాయి. కానీ షెడ్యూల్ క్యాస్ట్లో ఎంతమంది రాస్తారు? 10,000 మంది రాస్తారు. 10,000 మంది రాసినప్పుడు మొదటి 15 మందికి వస్తుంది కదా. మరి మొదటి 15లో ఏ కులమైతే విద్యలో ముందుంటుందో, ఏ కులమైతే ఆర్థికంగా ముందుంటుందో వాళ్ళకే ఆ ఫలాలు పొందుతున్నాయి. అంటే వర్గీకరణ యొక్క కాన్సెప్ట్ విడగొట్టడం కాదు, ఉన్న వాళ్ళల్లో 100% కాకపోయినా కనీసం 90% న్యాయం చేయాలంటే వర్గీకరణ ఉండాల్సిందే. ఈవెన్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్లో కూడా ఉండాలి. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్లో ఎంత గొడవ జరుగుతూ ఉన్నది, ఉన్న 10% కూడా ఒకే ట్రైబ్ వాళ్ళు తీసుకెళ్తున్నారని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కోయా తర్వాత ఆదిమ జాతులైతే అసలు లంబాడీస్
షెడ్యూల్ ట్రైబే కాదు, వాళ్ళని చేర్చడానికి గొడవలు ఇలాంటి జరుగుతాయి. అలాంటివి పోవాలంటే అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ ఉండాల్సిందే, అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి దీన్ని. సో ఇక్కడ ఈ తారతమ్యాలు రావడం వల్లే మీరు చాలా క్లియర్గా చెప్పారు ఎగ్జాంపుల్ అది. ఇట్లాంటి డిఫరెన్షియేషన్ రావడం వల్లే చాలా ఖచ్చితంగా కూర్చున్నారనుకోవచ్చా. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి కానీ, మన బీసీ రిజర్వేషన్ల ఫలాలకు సంబంధించి కానీ, ఇవన్నీ అంటే నిజంగా ఇది చాలామంది ప్రాక్టికల్గా అనుభవించి ఉంటారు, వాళ్ళకు దాని బాధ ఏంటో తెలుస్తుంది అఫ్కోర్స్. సో అందుకే ఇంత ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతున్న సందర్భం అనుకోవచ్చు అంతా కూడా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నేను కూడా చూసిన. ఇప్పుడు నేను 50 years నా ఏజ్, కానీ నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ సమయంలోనే నేను చూసిన పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగానే మొత్తానికి ఆనాడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంటు కేటగరైజేషన్ చేసింది. సరే, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే న్యాయ వ్యవస్థలో కూడా ఒక బెంచ్కి ఇంకొక బెంచ్కు తీర్పులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం బీసీలకే చూసినట్లయితే రిజర్వేషన్లు ఈ 1972లో 1970లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ రాగానే 1970లో జీవో జారీ చేయడం జరిగింది. జీవో జారీ చేసినప్పుడు ఏమైంది, హైకోర్టు కొట్టేసింది రిజర్వేషన్. కానీ సుప్రీంకోర్టులో 1972లో ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపగానే 1972 నుంచి మన దగ్గర బీసీ రిజర్వేషన్లు ఏబిసిడి కేటగిరీ 20% అమలు జరుగుతూ ఉంది. మరి ఇది ఎస్సీ వర్గీకరణ కూడా అదే చూసిండ్రా. ఎప్పుడు 2004 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ అదే సుప్రీంకోర్టు వర్గీకరణ పెట్టాలి, ఎందుకంటే అన్ఈక్వల్స్ మధ్య పోటీ పెట్టలేము, అసలు ఈక్వలైజేషన్ కోసం కదా రిజర్వేషన్లు. మరి ఇద్దరు అసమానుల మధ్య పోటీ పెడితే ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకే ఆ ఫలాలు పోతాయి, కాబట్టి వర్గీకరణ న్యాయబద్ధమే రాజ్యాంగబద్ధమే చేసుకోవచ్చు అని చెప్పింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చేయబోతున్నారు. వాటిని అన్నింటినీ కూడా స్వాగతిస్తాం. రైట్. అంటే రఫ్గా ఒక ప్రశ్న, అంటే సాధారణ పౌరునికి వచ్చే ప్రశ్న, ఏంటి రిజర్వేషన్లు అంశాలు టెక్నికల్గా శాతం ఇంత శాతం అంత శాతం చాలామంది బుర్రకు ఎక్కదు అంతా కూడా. సరే, ఇదన్నీ పక్కన పెడితే ఈ రిజర్వేషన్ల కొట్లాట, ఈ వర్గీకరణ కొట్లాట చాలామంది చూస్తున్నారు. మందకృష్ణ మాదిగ మీటింగ్ పెడతానో, లేదంటే బీసీ సంఘాల నాయకులు మీటింగ్ పెడతానో వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో వస్తున్నారు, మీడియాలో వార్త వస్తున్నాయి. చూసే సాధారణ ప్రజానికి కానీ కొంతమందికి అర్థం కాకపోతుండొచ్చు, బహుశా అతను బీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా ఎవరైనా సరే. ఈ కొట్లాట, ఈ లొల్లెంతా ఎప్పుడు, దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడతా అనుకోవచ్చు అంటే రఫ్గా మనం? ఒకటి సార్, మనకు ఈ భారత రాజ్యాంగ రచన లోపల నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా, అంటే నేను పల్లెటూరులో పుట్టిన, చాలా చిన్న కాస్ట్లో పుట్టి కాస్ట్ డిస్క్రిమినేషన్ డైరెక్ట్గా ఫేస్ చేసిన. నేను బేసికల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా 20 సంవత్సరాల నుంచి భారతదేశము రాజ్యాంగము, భారతదేశము కుల వ్యవస్థ, రిజర్వేషన్ల మీద నా అధ్యయనం జరుగుతుంది. అయితే ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా అన్ని రంగాలలో రిజర్వేషన్ పెట్టాలి. మీకు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నది. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాని యొక్క దేని పరంగా రాసిండ్రు? జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ. జస్టిస్ అంటే ఏంటిది? న్యాయం. పొలిటికల్ జస్టిసు, ఎకనామిక్ జస్టిసు, తర్వాత ఈ పొలిటికల్ జస్టిసు, ఎకనామిక్ జస్టిసు జరగాలనే చెప్తున్నది. కానీ ఎకనామిక్ జస్టిస్ లేదు కదా. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటిది? ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, లేకపోతే కారు కదా. మరి బీసీల పరిస్థితి 20%కే లిమిట్ అయ్యారు. మళ్ళీ ఇంకా మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది? సెక్యులర్ కంట్రీ అని చెప్తున్నది. అంటే లౌకిక దేశం ఇది. నిజంగా ఇది సెక్యులర్ కంట్రీ, బట్ నాట్ సొసైటీ. సొసైటీ సెక్యులర్ కాదు, ఎందుకంటే మతాలుగా విడిపోయి ఉన్నారు. మతం హిందూ పొలిటికల్ స్టేట్మెంట్ లాగా మారిపోయిందంట. అందుకే మనకు భారత రాజ్యాంగం ద్వారా ఈ కులాన్ని కూడా నిషేధించాలి. మనం ఆర్టికల్ 17 చూసినట్లయితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటే అంటరానితనాన్ని నిషేధించింది. కానీ కులాన్ని నిషేధించలే. నిజంగా కులరహిత సమాజం కావాలంటే కులాన్ని నిషేధించాలి కదా. కులాన్ని నిషేధించి ఎప్పుడైతే ఈ కులాంతర వివాహాలు జరిగి సమానత్వం, కులాల పరిస్థితి, కుల నిర్మూలన జరిగినప్పుడు ఈ రిజర్వేషన్లు అవసరం లేదు, కొట్లాట ఉండదు. ఇక
కులస్వామ్యము కుల వ్యవస్థ ఈ అంతరాలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే, లేకపోతే సివిల్ వార్ వస్తుంది. కానీ వాటిని పెంచి పోషించేది రాజకీయ పార్టీలు. అందుకే నేనేమంటున్నా అంటే రాజ్యాంగాన్ని కూడా మనం సవరణ చేసుకోవాలని నా యొక్క సూచన. మనం రాజ్యాంగంలో ఎట్లయితే అంటర్జబిలిటీని నిషేధించినామో కుల వ్యవస్థను కూడా నిషేధించాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. మీ ఆలోచన మంచిదే. బట్ ఇప్పుడు చివరిగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్. సరే, ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేస్తామంటున్నారు. సరే, క్యాబినెట్ ఆమోదం పొందింది, రైట్. తిరిగి కేంద్రానికి పంపుతారు, మళ్ళీ మనం అనుకున్నట్టు బాల్ వాళ్ళ కోర్టులోనే పడుతుంది. సో ఒకవేళ వాళ్ళు ఆమోదిస్తే కనుక ఇక్కడ క్రెడిట్ ఎవరికి దక్కే అవకాశం లేదు? బీజేపీ లేదా అధికార కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఈ రెండు అనుకోవడం మైలేజ్ని పొందే. నేను అనుకోవడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును ఆమోదించవు. నిజంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం మీద పట్టుంది ఉన్నట్లయితే ఇవి 9th షెడ్యూల్లో కూడా పెట్టించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తే వాళ్ళు చేయరు. అదే అదే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్యగా ఇంత దీన్ని హైప్ క్రియేట్ చేసి 2 బిల్లులు పాస్ చేసినాం బీసీలకు సంబంధించి, అటు కేంద్ర ప్రభుత్వాన్ని పంపినాం, పార్లమెంట్ ఆమోదం కావాలంటే మాత్రం ఈ రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేరు, కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఒకవేళ కోర్టు న్యాయస్థానాలలో ఆగినట్లయితే అప్పుడు న్యాయస్థానం మీద పోతుంది భవిష్యత్తులో. అంతేగాని వీళ్ళు కనుక ఏదో చట్టాలు బిల్ పాస్ చేసినాము కేంద్రానికి పంపినామంటే మళ్ళీ మొదటికి వస్తుంది, సాగతీత కిందకి బహుశా సాధ్యమయ్యే పని చేయాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెసేతర ఇప్పుడు బీజేపీతర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆడ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఆమోదిస్తుంది అనుకుంటే అది చేయరు. కాకపోతే ఇక్కడ మనకు ఆనాడు నిజంగా అసలు బీసీలకు ఎవరు చేసినట్టు ఎవరేం చేసేది లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ చేయలే, బీజేపీ పార్టీ చేయలే, అందరూ మోసం చేసిన పార్టీలే. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఒక 50 సంవత్సరాలుగా అధికారంలో ఉంది కదా, ఎందుకు చేయలేకపోయింది? అటు పొలిటికల్ రిజర్వేషన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీతో సహా అన్ని పక్షాలు ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రిజర్వేషన్లు. రాష్ట్ర ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నది, కేంద్రాన్ని పంపుతారా? పంపరు కదా, ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తారు. వర్గీకరణ చేయాలా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది, కేంద్ర సుప్రీంకోర్టు చెప్పింది చేసేస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ రాష్ట్రమే చేయాలంటున్నా నేను. అది చేయకుండా ఏదో తప్పించుకుంటామంటే కుదరదు, బీసీలు నమ్మరు. రైట్. ఫైనల్గా ఇప్పుడు ఇదంతా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే మనము ఈ చాలా గణాంకాలు మాట్లాడుకున్నాం, చాలా న్యాయపరమైన సాంకేతికపరమైన అంశాలు డిస్కస్ చేసాం. ఇంతసేపు రఫ్గా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 42% పక్కా బీసీలు పోటీ చేస్తారా? అది సాధ్యమయ్యే పరిణామం. ఒకటి, బీసీలకు అవకాశం వస్తలేదనే రిజర్వేషన్లు, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ. ఈ 42% మళ్ళీ ఒక మాట మధ్యలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము 42% సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు కేటాయించడం అనేది అది గాల్లో మాట. రేపు అసెంబ్లీ పార్లమెంటు ముందు కూడా అదే చెప్పారు, మేము ఈసారి బీసీలకు ఎక్కువ కేటాయిస్తాను కూడా ఇక్కడ కేటాయించరు. రిజర్వేషన్ అంటేనే హక్కు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరైనా ఫలానా గ్రామ పంచాయతీ బీసీకి అలాట్ అయింది, బీసీ కేటాయించారంటే బీసీలోకి వేయాలి. ఏ పార్టీ వాడైనా బీసీకి వేస్తారు. రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. రైట్. కుమారస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. అలాగే బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం అంటూ మంచి పుస్తకం కూడా రాశారు. అనేక సందేహాలకు బహుశా దాంట్లో సమాధానాలు దొరుకుతాయి అనుకుంటున్నాం, నివృత్తి అవుతాయి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. నిజంగా రాజకీయ పార్టీలకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటనేది త్వరలో తేలబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ఆమోదించకపోయినా ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రం వీటిని అమలు చేసి తీరాలంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. సో వేచి చూడాల్సింది. మరికొద్ది రోజులు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అలాగే వాటితో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థికపరమైన అంశాల్లో కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలు సంబంధించి చాలా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఈ హామీ అమలుకు నోచుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.